హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో ఈజీగా చేసుకుని పూరీ కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా వేయించండి. అందులోనే కాస్త ఉప్పు పసుపు వేసారంటే త్వరగా మగ్గుతాయి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఈలో పక్కనైతే బంగాళదుంపల్ని ఉడికించుకోండి. నేనైతే 2 బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిని ఉడకపెట్టి తొక్క తీసి బాగా మెత్తగా చేసి దాన్నైతే అందులో వేయండి. ఇప్పుడు ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కాస్త సాంబార్ పొడి వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ పొడి వేసి బాగా కలిపిన తర్వాత కాస్త వాటర్ వేసి ఆ వాటర్ని మసలనివ్వండి మూత పెట్టేసి. ఆ తర్వాత 2 స్పూన్లు శనగపిండి, ఎక్కువ కాదండి చిక్కబడిపోతుంది. ఒక 2 స్పూన్లు శనగపిండి వేసి బాగా కలపండి. కాస్త చిక్కబడింది అనుకుంటే చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడకనివ్వండి. అంతేనండి.